ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని యొక్క లేఖన భాగము జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. The scripture portion is taken from the book of Zechariah, chapter 3, verse 4. The angel said to those who were standing before him, "Take off his filthy clothes." Then he said to Joshua, "See, I have taken away your sin, and I will put fine garments on you." ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ఈ ఉదయకాల వేళలో ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. మీ సహాయం, మీ కృప, మీ ప్రేమ మాకు అనుగ్రహించి మీరే మా జీవితాల ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సందర్భాన్ని మనం చూసినట్లయితే యెహోషువ యొక్క జీవితంలో తనకొచ్చినటువంటి దర్శనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దర్శనంలో దూత, అదేవిధంగా యెహోషువ ఎదురెదురుగా ఉన్న సందర్భంలో దూత తన దగ్గర ఎవరైతే నిలవబడి ఉంటారో వాళ్ళని పిలిచి యెహోషువకి ఉన్నటువంటి మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించాడు. దేవుని బిడ్డలారా, దీని వివరణ మరి కాసేపట్లో ఈ దిన ఆరాధనలో వాక్య భాగంగా మనము నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే క్లుప్తంగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువకు ఉన్నటువంటి మైల బట్టలు, పాపపు మట్టలు, నిందలు, ఇవన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉన్నాయి. వాటిని బట్టి ఇదిగో ఇవన్నీ తీసివేయండి అని దేవుని దూత జ్ఞాపకం చేస్తుంది. ఈ ఉదయకాల వేళలో మనకి కూడా అనేకమైన ఆటంకాలుగా ఉన్నాయి. మన పరిస్థితి దేవుని వైపు చూసేదిగా ఉన్నట్లయితే ఇదిగో దేవుని దూత మన విషయంలో కూడా సెలవిస్తుంది. తని మైల బట్టలు తీసివేయడని సెలవిస్తుంది. మన మీద ఉన్నటువంటి పాప అపరాధములను తొలగించమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఇదిగో నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను, నన్ను, మనల్ని అలంకరించడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఒక మంచి ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మనమందరము పాపపు చీకట్లో ఉన్న మనము మన జీవితాల్ని ఎలా వెలిగించుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గౌతమ బుద్ధుడు జ్ఞాపకం చేశాడు, తన తర్వాత 500 సంవత్సరాలకి ఒక ఎన్లైటెన్ పర్సన్ వస్తాడు అని. అదేవిధంగా దేవుని వాక్యము అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ ఒక మాట అంటుంది. ఏంటి అని అంటే, ఇదిగో మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి క్రయధనముగా క్రీస్తు రక్తం వచ్చింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూడగలిగినట్లయితే దేవుని వాక్యము సుస్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కున్న వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఈ ఉదయకాల వేళలో నీ జీవితంలో ఏదైనా సరే పాపము అనేటువంటి మైల ఉన్నట్లయితే యేసు ప్రభు వారి ముందు నువ్వు నిలవబడి మౌనంగా ఆయనకు అప్పగించుకో. నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకో, ప్రార్థించు. ఇక దేవుడు అంటున్నాడు, నూతన వస్త్రాలతో అలంకరిస్తూ ఉన్నాడు. ప్రశస్తమైన అనంటే విలువ కలిగిన ఫైన్ మంచి వస్త్రాలతో దేవుడు అలంకరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినము నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీవు దేవునికి దూరంగా ఉంటే దగ్గరగా రా, దేవుడు నిన్ను దీవిస్తాడు.
అటు కృపాదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ఈ ఉదయకాల వేళలో ప్రభువా, ప్రశస్త వస్త్రములతో మమ్మల్ని అలంకరించుతున్నానని జ్ఞాపకం చేసినందుకు మీకు వందనములు. మా మైల బట్టలు తీసివేస్తున్నానని జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల వేళలో నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఆ ప్రశస్త వస్త్రాలను, నాయన గొర్రెపిల్ల రక్తములో నాయన ప్రభువా కడగబడిన వస్త్రాలను మేము అలంకరించుకునేటట్లు మీ సహాయం మాకు దయచేయండి. మా మైల బట్టలు నాయన ప్రభువా దూరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి, నీ కృపగల హస్తాలకు నాయన ప్రభువా ఇదిగో మమ్మల్ని అప్పగించుకుంటూ తండ్రి, ఈ సమయం మొదలుకొని ఈ దినమంతా కూడా నీ కృపలో, నీ ఆదరణలో, నీ ప్రేమలో నాయన ప్రభువా మమ్మల్ని నడిపించి మా జీవితాల ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందువని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.